అండి మన ఇండియన్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈ వీడియో కువైట్లో ఉన్న వారికి లేదంటే కనుక కువైట్కి కొత్తగా వస్తున్న వారికి ఉపయోగపడుతుందండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆరోగ్యపరంగాను అందం పరంగాను ఈ వీడియో ఉపయోగపడుతుంది. చాలా వీడియోలు చేశాను, అంటే ఇక్కడ మీకు ఎలా ఉండాలి, వీసాలు ఏంటి, పనులు ఏంటి అన్నీ చేశాను. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెలియక వాళ్ళ స్కిన్ని పాడు చేసుకుంటున్నారు. కొంతమంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడికి మెయిన్ థింగ్ ఏంటంటే కువైట్కి వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఫేస్ మీద మంగు మచ్చలు అయితే వస్తాయి. ఇంకోటి వచ్చి కిడ్నీ స్టోన్స్ ఎక్కువ వస్తాయి. ఓకేనా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ముందే మనం జాగ్రత్త పడ్డామనుకో మనం ఎలా వచ్చిన వాళ్ళమే అలాగే వెళ్తామన్నమాట. ఓకేని? మామూలుగా ఇక్కడ ఎక్కువగాని ముందు మనం కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయో తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఎనీ టైం ఏసీలో ఉంటారు కదండి. ఏసీలో ఉన్నప్పుడు దాహం అన్నది ఏదన్నమాట. ఎండలో వెళ్ళి పనులు చేసే వాళ్ళు తక్కువ, కానీ బయట పని చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గడిగడికి నీళ్ళు తాగుతారు, ప్రాబ్లం లేదు. కానీ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు, ఇలా మాలా షాపుల్లో పనిచేసే వాళ్ళు ఏంటంటే ఏసీలో ఉంటారు, చలిగా ఉంటుంది, వాటర్ ఏం తాగరు. దానివల్ల ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ అన్నాయి మీకు వచ్చేస్తున్నాయి. చాలా మందికి వచ్చాయి. ఆల్రెడీ నాకు కూడా ఇంతకు ముందు, అంటే తెలియక ముందు కోవిడ్కి వచ్చిన కొత్తలో నాకు కూడా కిడ్నీ స్టోన్స్ అయితే వచ్చాయండి. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాకు తెలీదు, నేను వాటర్ కూడా ఎక్కువ తాగకుండా ఎక్కువగా చికెన్, మటన్, ఇంకోటి వచ్చి సలాతాలో కూడా టమాటాలు ఇవన్నీ పచ్చి కానీ లేదంటే నాన్ వెజ్ కానీ అన్నీ తినేసాను అనమాట. తినేయడం తప్ప తాగడం లేదు, అంటే కనీసం వాటర్ కానీ అలాంటివి ఏం తాగడం లేదు. అలాగా రాకుండా ఏం చేయాలంటే ముందు మనకి ఇక్కడ కువైట్లోనే బార్లీ దొరుకుతుందండి. ఖచ్చితంగా ఎక్కడైనా సరే మీకు బార్లీ దొరుకుతుంది. లూలు ఎక్స్ప్రెస్లో కానీ, గ్రాండ్ హైపర్లో కానీ, నెస్టోలో కానీ ఖచ్చితంగా బార్లీ అన్నది దొరుకుతుంది. ఇండియన్ బకాలలో కూడా దొరుకుతుంది. ఓకేనా? మీకు అందుబాటులో ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోండి. బార్లీ కొంచెం డ్రైగా రోస్ట్ చేసుకొని మీరు పౌడర్ కింద చేసుకొని బార్లీ కనీసం వీక్లీ 2 times అయినా తాగండి. మీకు వీలైతే 3 times తాగినా పర్వాలేదు. బార్లీకి ఏం కాదు. ఇంకా లావు కూడా ఉన్న వాళ్ళు సన్నగా కూడా అవుతారు. ఓకేనా? ఒకవేళ బార్లీ తాగలేనమ్మంటే వాటర్ ఖచ్చితంగా ఏసీలో లేకపోయినా, ఎండలో ఉన్న, బయట ఉన్న, ఎక్కడున్నా సరే మీరు ఒక హీటర్, అంటే వాటర్ హీట్ చేసుకునేది ఉంటుంది కదా, దాన్ని కొంచెం గోరువెచ్చగా, చల్లగా ఉన్న వాటర్ తాగలేరు కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నది చేసుకుంటే, ఏసీలో ఉన్నందుకు చాలామంది ఎక్కువ చల్లగా వాటర్ తాగుతున్న కొద్దీ కడుపులోని పెయిన్ కూడా వస్తుందండి. లోపలికి వెళ్ళిపోయినట్టు చలి కూడా వేసేస్తుంది అనమాట. చలి నీళ్ళు తాగడం వల్ల అది మానేయండి. ఓకేనా? కొంచెం గోరువెచ్చగా వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. మినిమం 4 liters అయినా తీసుకోవాలి రోజుకి. ఏదైనా తిన్న తర్వాత, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువగాని మైదాలు, ఈ నాన్ వెజ్లే తింటూ ఉంటారు. కొంతమంది అయితే ఎంత లావు అవుతారు, కొంతమంది అయితే ఎలా వచ్చిన వాళ్ళు అలాగే ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా మైదా తిన్నా, లేదంటే ఎక్కువ మక్రోనీలు తింటారండి, మ్యాగీలు తింటారు. ఇలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే తిన్న ఒక గంటన్నర తర్వాత ఖచ్చితంగా 2 glasses హాట్ వాటర్ అన్నది, కొంచెం గోరువెచ్చగా అన్నది మీరు తీసుకుంటా ఉంటే పేగులు పట్టేయకుండా, మైదా వల్ల మనకి ఏంటంటే ఎక్కువగా మనకి ఒళ్ళు అన్నది వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా హాట్ వాటర్ అన్నది తీసుకోవాలి. పొద్దున్నే మార్నింగ్ ఖచ్చితంగా కువైట్లోని హాట్ వాటరు, తేనె, నిమ్మకాయ వేసుకొని మీరు తాగితే చాలా మంచిదండి. ఆరోగ్యానికి మంచిదే. మీకు ఎక్కువగా ఒళ్ళు కూడా పెరగకుండా ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే ఇలాగ షాపుల్లో పనిచేసే వాళ్ళు, లేదంటే ఎక్కడైనా మక్తబ్ అంటే ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఏంటంటే ఒళ్ళు కదలకుండా పనిచేస్తారు. మేమైతే కొంతమంది పరిగెడుతూ అటు ఇటు సరిపోతుంది మాకైతే. కొంతమంది అయితే అలాగే ఉంటారు, ఒకటే చోట ఉంటారు. డ్రైవర్లు అయితే మరీ దారుణమైన పాపం, అలాగే కూర్చొని ఉండాలి. వాళ్ళకైతే ఇంత పొట్ట వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయాలి. ఇంకోటి వచ్చి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలని చెప్పానంటే, ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఎప్పుడైనా సరే తిండి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎక్కువ నాన్ వెజ్తోనే కలిపి ఉంటుందండి. కాయగూరలు చాలా తక్కువ, ఎందుకంటే కువైట్ వాళ్ళు కాయగూరలు తినరు. ఎప్పుడైనా సరే మీరు అలా ఎక్కువ నాన్ వెజ్ తింటారు కాబట్టి
ఎప్పుడైనా వీలైతే నాన్ వెజ్ వీలైనంత మట్టుకి తగ్గించడానికి ట్రై చేయండి. వెజిటేబుల్స్ ఎక్కువ తినాలన్నమాట. కువైట్లో మనకి దొరకకపోయినా, ఎందుకంటే డ్రైవర్లకి మీరు కొంచెం కద్దామాలు కొనిస్తే వాళ్ళే చేసిస్తారు. కువైట్ వాళ్ళు చేసి ఇవ్వకపోయినా మీరు పట్టుకెళ్ళి కద్దామాకి ఇస్తే ఆవిడ ఉండి ఖచ్చితంగా ఇస్తుంది. ఆ విధంగా కూడా మీరు ఆరోగ్యం సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇంకొకటి వచ్చి మీరు ఎక్కువగా ఖచ్చితంగా ఒక్కరోజైనా 1 డే అయినా ఫాస్టింగ్ ఉండాలి. ఓకేనా? అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే ఆరోగ్యాన్ని కొంచెంగా మనం ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం, పాడు చేసుకోకుండా ఉంటాము. ఓకేనా? కువైట్లో చాలామంది ఫేస్ చేసేది ఏంటంటే ఇవే సమస్యలు. గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ టయానికి కువైట్ వాళ్ళు అంటే బయటికి తీసుకెళ్తారు. ఫర్ సపోజ్ మీ దగ్గర ఏమి ఉండదు తినడానికి, దానివల్ల ఏంటంటే ఆకలి ఆపుకొని గ్యాస్ట్రిక్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. మీకు అందుబాటులో తినడానికి ఏమీ లేకపోతే బాగా ఆకలేసినప్పుడు కనీసం వాటర్తో మీ కడుపు నింపుకోండి. కడుపు నింపుకున్నప్పుడు అది మీకు గ్యాస్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. ఓకేనా? ఒకవేళ ఎనీ టైము వాళ్ళు పెట్టకపోయినా మీరు ఏదో ఒకటి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి మీ చేతిలో తినడానికి, ఆకలి వేసిన వెంటనే తినడానికి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఉన్న బీపీ షుగర్లు కూడా ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కొంచెమైనా తినడానికి ఏదో ఒకటి మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఎక్కువగా మంగు మచ్చలు. అసలు మంగు మచ్చలు ఎందుకు వస్తాయంటే ఇండియాలో ఉన్న హీట్ వేరండి, ఇక్కడ కువైట్లో ఉన్న హీట్ వేరు. కానీ ఎక్కువ మంది ఏంటంటే ఇక్కడికి వచ్చాక వైటనింగ్ కోసం ఎక్కువ క్రీమ్స్ వాడేస్తారండి. చాలామంది వాడేస్తారు. నన్ను అయితే చాలామంది అంటారు, నువ్వు ఇండియా వెళ్ళినప్పుడు కువైట్లోనే ఉన్నావా లేదంటే పక్క ఊరు నుంచి ఏమైనా వచ్చావా అంటారు. ఎందుకంటే నేను ఇండియాలోని ఇక్కడ కూడా నార్మల్ కలరే, ఏమీ మారలేదన్నమాట. ఎందుకంటే నేను వైట్నింగ్ క్రీములు గట్రా వాడాలంటే నాకు భయం. కొంతమంది వైట్నింగ్ క్రీములు వాడతారు, ఎందుకంటే వాళ్ళకి సరదా, తెల్లగా రావాలని సరదా అనమాట. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వైట్నింగ్ క్రీములు వాడడం తప్పలేదు, కానీ వాడే తరీకా తెలియాలి. వాడే తరీకా తెలిసినప్పుడు దాని ద్వారా వాడుకుంటే మీకు ఎటువంటి సమస్య రాదు. సమస్య ఎక్కడ ఉందో అది ఎలా వాడాలో క్లియర్ తెలుసుకొని వాడాలి. అప్పుడు మీకు ఇన్ఫెక్షన్స్ రావు, లేదంటే స్కిన్ పాడైపోదు. అయ్యి బాబా, నిజంగా ఒక ఆవిడ వచ్చిందండి కువైట్కి. నేను ఇంతకుముందు సేల్స్ వేరే గ్రాండ్ హైపర్లో చేశాను కదా, అక్కడికి వచ్చింది ఒక ఆవిడ, మాస్క్ వేసుకొని వచ్చింది. కానీ ఆల్రెడీ ఇక్కడికి అంత ఇన్ఫెక్షన్ కనబడుతుంది. అమ్మ అదేటమ్మా అంత ఇన్ఫెక్షన్గా ఉందో, సార్ మొహం తీయంటే తీయగానే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నాకు ఒకప్పుడు ఏమైందంటే కరోనా టైంలోని ఇంజక్షన్లు చేయించుకొని ఎందుకు తెలియదు ఎండలో నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి చిన్న పొక్కుల కింద వచ్చింది. అలాగ ఇదంతా మొత్తం గ్యాప్ లేకుండా ఒక 2 రోజుల్లో పెద్ద పింపుల్స్ టైప్లో వచ్చేసింది. అది నాకు జస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది, నేను ఏదో వాడిన వాళ్ళు రాలేదు. ఆవిడంటే ఏదో క్రీము తెలియక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని వాడేసింది. పాపం స్కిన్ అంతా పాడైపోయింది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఏ క్రీమ్ తీసుకున్నా సరే ముందు మనం ఎలాగో చెక్ చేసుకుంటాం. అలా చెక్ చేసుకున్నప్పుడు ఇలాంటి వైట్నింగ్ క్రీమ్స్ అన్నీ మీరు ఓన్లీ నైట్ వాడాలి. ఏ క్రీమ్ వాడినా నైట్, వాళ్ళు డే అండ్ నైట్ చెప్తారు, కానీ మీరు నైటే వాడాలి. నైట్ వాడిన తర్వాత అది ఎలా వాడాలి, ముందు అది నైట్ రాసుకుంటారు చూడండి. పొద్దున్న ఖచ్చితంగా ఏ క్రీమ్ వాడినా సన్ క్రీమ్ ఖచ్చితంగా వాడండి. సన్ క్రీమ్ వాడినప్పుడు ఏమవుతుందంటే మీకు స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఆ సన్ క్రీమ్ వాడి ఓన్లీ సన్ క్రీమే రాయకూడదు కూడా. సన్ క్రీమ్ పైన ఏదోటి మళ్ళీ ఇంకో క్రీమ్ రాయాల్సిందే. రాసినప్పుడే మీకు ఆ సన్ క్రీమ్ మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సన్ క్రీమ్ అయినా సరే మీకు ఫేస్కి ఏమీ ప్రొటెక్షన్ సరిపోదు. ఓకేనా? బయటికి వెళ్ళేటప్పుడు హెవీ ఎండ్ ఉంటుంది, సరిపోదు. మీరు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఏంటంటే వైట్నింగ్ క్రీమ్లు వాడిన వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ కవరప్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా మామూలుగా మాలాగా ఖాళీగా వదిలేయలేరు. అర్థమైందా? ఎందుకంటే అది వదిలేస్తే అది ఇంట్లో ఉన్న చల్లదనానికి, బయట ఉన్న వేడిదనానికి ఇంకా మీకు ఎఫెక్ట్ అయిపోయి ఫేస్ అంతా ఖరాబ్ అయిపోతుంది. మంగు మచ్చలు ఏ విధంగా వస్తాయంటే బాగానే ఎండలో ఉండి బాగా పనిచేస్తారు చూడండి. ఓన్లీ డైరెక్ట్గా ఏమీ చేయకుండా ఎండలో ఉండి పని చేయడం, లేదంటే కిచెన్లో ఎక్కువ పొయ్యి దగ్గర ఉండడం వల్ల కూడా కువైట్లో మంగు మచ్చలు వస్తాయి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రాకుండా ఉండాలంటే సన్ క్రీమ్ ఏ కంపెనీదైనా మీకు ఏ ఫేస్కి ఏది సూట్ అయితే అది వాడచ్చు. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నా వీడియోలో ఏదైనా తప్పు ఉంటే కనుక క్షమించండి. నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, బై.